గ్రేటర్ హైదరాబాద్ కాచిగూడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్, జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ యాదవ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు మహేందర్ యాదవ్లు మాట్లాడుతూ తనకు తానే అధ్యక్షుడని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటించుకోవడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తేల్చి చెప్పారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ తాను యాదవుల సంఘానికి అధ్యక్షుడని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. 1924లో ప్రారంభించబడిన ఈ సంఘానికి ఎందరో మహానుభావులు కృషి చేశారని కొనియాడారు. తనను అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి చెప్పడం విడ్డూరం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర యాదవుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు కాదని ప్రకటించారు. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శిని ఈరోజు ఒక కొత్త సమాచారంగా ఒక అజ్ఞాత వ్యక్తి, అంటే అజ్ఞాత వ్యక్తి ఎందుకు అంటున్నానంటే అఖిల భారత యాదవ మహాసభలో కానీ యాదవుల సేవలో కూడా ఎన్నడూ కూడా పాలు పంచుకునే వ్యక్తి ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుని అయినా అంటానంటే ఒక పత్రికా ప్రకటన ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అఖిల భారత యాదవ మహాసభలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కానీ లేకపోతే జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఏ పదవులు లేని ఒక వ్యక్తి ఈరోజు ఏకంగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఒక లెటర్ హెడ్ మీద సెల్వం అనే వ్యక్తి నియమించినట్టుగా చెప్పుకుంటూ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులని చెప్పుకోవడాన్ని మేము చాలా నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఆ లెటర్ హెడ్ మీద కనీసం ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా చిరునామా లేనటువంటి లెటర్ హెడ్ మీద నేను రాష్ట్ర అధ్యక్షుడిని అంటే క్లెయిమ్ చేసుకోవడం అనేది న్యాయపరంగా చెల్లుబాటు కాదు. అతను నియమించినటువంటి వ్యక్తికి అసలు జాతీయ అధ్యక్షుడు కానే కాదంటానంటని ఈ ముఖంగా ఈ సందర్భంగా పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వపన్ కుమార్ ఘోష్ గారు ఇంతకుముందు చాలామంది 1924 నుంచి కూడా స్థాపితమైనటువంటి మా సంస్థను ఈరోజు ఉన్నటువంటి ప్రఖ్యాతిని, దానికి ఉన్న ఖ్యాతిని గమనించుకొని, ఎందుకంటే ఈ వేదిక మీదుగా ఎందరో నాయకులు దీని నుంచి ఉద్భవించి ఈరోజు జాతీయ రాజకీయాలను శాసించే దశకు చేరుకున్నారు. దీన్ని ఈ ప్రభావాన్ని, ఈ సంఘ ప్రభావాన్ని గుర్తించుకొని ఒక డూప్లికేట్ సంస్థను ఒక లెటర్ హెడ్ ప్రింట్ చేసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకోవడం నిజంగా. పత్రికా విలేకరులకు నమస్కారం. నేను ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల భారత యాదవ్ మహాసభకు. నిన్న ప్రెస్లో చూసినాము, గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా, ఒక తమిళనాడు సెల్వన్ అనే వ్యక్తి అతన్ని నియమించినట్టు పత్రికలో చూడడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభకు బద్దుల బాబురావు గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గత 30 ఏళ్ల నుండి ఆయన ఈ సంస్థలో ఆయన సేవలు అందిస్తున్నారు. అలాగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ స్థాయి సంస్థ. ఇది 100 ఇయర్స్ క్రితము నాగ్పూర్లో రిజిస్టర్ అయింది. దీనికి అధ్యక్షులుగా ఉండాలంటే కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులై ఉండాలి. దీనికి ప్రత్యేకమైన ఒక బైలాస్ ఉన్నది. ఇవన్నీ కాకుండా ఒక బోకస్ సంస్థతోని శ్రీనివాస్ యాదవ్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని అతనే ప్రకటించుకోవడము, అలాగే నాకు అఖిలేష్ యాదవ్